శ్రీమాత్రే నమః. పహల్గామ్ అటాక్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలను చూస్తుంటే ఏం చెయ్యాలో, అసలు ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం కావట్లేదు. మనం గజగజ వణికిపోతూ భయపడాలా? అయ్య బాబోయ్! ఇంత ఘోరంగా ఉందా మన దేశం అని అనుకోవాలా? లేకపోతే శత్రు దేశం ఎప్పటినుంచో కుట్రలు చేస్తూ ఇలా మన దేశంలోనే ఉండేలా స్లీపర్ సెల్స్ ఉండేలా చేస్తోందా? ఏమనాలా అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే నేతలైన కాంగ్రెస్ వంటి వాళ్ళు ఏదైనా అన్నా సరే వాడు విపక్షంలో ఉన్నాడు అన్నాడు అని సర్దిపుచ్చుకోవచ్చు. దానికి కూడా జనం కొంతమంది మన మీద ఏం వేస్తారంటే వీళ్ళు బీజేపీకి ఫ్యాన్స్, వీళ్ళేమో బీజేపీ అంటే వీళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి అలా మాట్లాడుతున్నారు అంటూ మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ అంటే ఇష్టం ఉంది లేదు కాదు, దేశం అంటే ఇష్టం ఉన్నవాడు ఎవడైనా సరే ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మెచ్చుకోకుండా ఉండలేడు కదా. అయితే దీనికంటే బెటర్గా పాలించేవాడు ఎవడైనా వస్తే నేనే మొదట ఓటేస్తాను అని చెప్పగలిగేలా మనం ఉంటున్నాం కదా. అయితే ఇక్కడ ఆలోచించండి, కర్ణాటకలోనో లేకపోతే బెంగాల్లోనో వేరే ఏ విపక్షం వాళ్ళు ఏదైనా అన్నారు అంటే సరే వాళ్ళు విపక్షం వాళ్ళు అని. మరి మొన్నటి వరకు టీడీపీ నేతలు కూడా ఒకరిద్దరు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెట్టారు. అతను ఎవడో ఇక ఎక్స్ అంటే ట్విట్టర్ అనే వాళ్ళం కదా, దానిలో ఏదో స్పేసెస్ అని ఉంటాయి అందరితో మాట్లాడడం. అందులో ఎవడో పాకిస్తానీ వాడు ఒక లాజికల్ ప్రశ్న వేసేసాడంటే ఇతనికి దిమ్మ తిరిగిపోయి సమాధానం ఇవ్వలేకపోయాడంట. అటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో నేతలు ఉంటే మరి ఏమవుతుంది? అందుకే ఎవరిని ఎంచుకుంటున్నామో వాడు కూడా కాస్త తెలివైన వాడు అవ్వాలి. అదే కదా మనం జనాల్ని మోటివేట్ చేయాల్సింది. ఏవేవో సంఘటనలు జరుగుతున్నాయి అనుకుంటే కర్ణాటకలో సుహాస్ శెట్టి అనే ఒక హిందూ యాక్టివిస్ట్ అతన్ని దారుణంగా చంపేశారు. అతను చనిపోతే న్యూస్ పేపర్స్ అన్ని ఏం చెప్తున్నాయో తెలుసా? రౌడీ షీటర్ అని చెప్తున్నాయి. అతను రౌడీ షీటర్గా అసలు ఎప్పుడు ముద్ర వేశారు అనడానికి కూడా చిన్న చితక గొడవల్లో అతని పేరు చేర్చారు. అంతకు ముందు బీజేపీ యువమోర్చా నాయకుడైనటువంటి ప్రవీణ్ నెత్తారు అనే వ్యక్తిని ఒక ముస్లిం యువకుడు చెప్పాల్సిందే వాడు చంపేశాడు. ఆ చంపేసిన 1-2 రోజుల్లో అతన్ని కూడా చనిపోయాడు. ఆ చనిపోయిన దాంట్లో ఇతడు ఈ సుహాస్ శెట్టిది ప్రధాన ముద్దాయి అనమాట, మెయిన్ అక్యూజ్డ్ అని అంటున్నారు. నిజం చెప్పాలంటే సుహాస్ శెట్టి చాలా వరకు లవ్ జిహాద్ కేసుల నుంచి అమ్మాయిలను రక్షించాడట. ఇంకా ఎన్నో గోవులను వధకు పోకుండా గోశాలలో ఉంచి రక్షించాడట. ఎన్నో గోవులను గోరక్షకుడుగా కాపాడినవాడు, అమ్మాయిలను లవ్ జిహాద్ బారిన పడకుండా కాపాడినటువంటి వాడు అయినటువంటి వాడే సుహాస్ శెట్టి. అతడు అందులో మెయిన్ అక్యూజ్డ్ అని తెలిసి, అంటే అతన్ని వీడే చంపి ఉంటాడు అనే ఉద్దేశంతో అతను ఎప్పుడైతే అందులో మెయిన్ అక్యూజ్డ్ అయ్యాడో బజరంగ్ దళ్లో అతను ఉంటే అతన్ని అందులోంచి సస్పెండ్ చేశారు బజరంగ్ దళ్ వాళ్ళు. అతని మీద కక్ష కట్టినటువంటి దారుణాతి దారుణంగా అతన్ని రోడ్డు మీద కత్తులతో తెగటార్చారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇక ఆ తర్వాత సంఘటన ఇంకా మనకి దిగ్భ్రాంతి కలిగించేలా ఉంటుంది. చంపి వెళ్ళిపోవాల్సినటువంటి ఆ హంతకులు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రాఫిక్ ని, అక్కడ ఉండే వెహికల్స్ ని కంట్రోల్ చేసి అక్కడ మేనేజ్ చేసింది ఎవరో తెలుసా? బురఖా వేసుకున్న మహిళలు. అంటే హత్య చేయడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి కూడా సహకరించినటువంటి వారే ఈ బుర్ఖా మహిళలు. వీరు ఎవరో తెలియదట. అది సుస్పష్టంగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక మరొకటి, కర్ణాటక రాష్ట్రంలో బస్సులు పక్కన పెట్టేసి డ్రైవరు బస్సులు నమాజ్ చేశాడట. పాపం అక్కడ ఉన్నటువంటి మొత్తం వెళ్తున్న ప్రయాణికులందరూ కాసేపు కూర్చున్నారు వాడు నమాజ్ అయ్యేంత వరకు. కానీ ఒకానొకప్పుడు ఒక వార్త, ఒక బస్సు డ్రైవర్కి తీవ్రమైన గుండెపోటు వస్తే అతడు ప్రయాణికులు ఏమైపోతారో అనే భయంతో తన గుండె నొప్పిని కూడా భరిస్తూ అతి కష్టంగా ఆ బస్సుని ఒక పక్కగా నడిపించి ఇక ఆ చివరి శ్వాస వదిలే వరకు అతడు ఆ స్టీరింగ్ వీల్ మీద ఒరిగిపోయి చనిపోయాడు. ఈ డ్రైవర్కి ఆ డ్రైవర్కి ఎంత తేడా ఉందో ఆలోచించండి. మన రిలీజియన్ మనం పాటించవచ్చు, మన మతం మనకు గొప్పదే కావచ్చు, కానీ మన మతంని మనం పాటించేటప్పుడు దానివల్ల పక్కవాడికి ఇబ్బంది కలుగుతోంది అంటే మనం దాన్ని పాటించం. అది మనలో ఉన్న డిసిప్లిన్. ఇక మొరాదాబాద్ అని యూపీలో, అక్కడ ఈ మధ్య ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారు అని తెలిసినప్పుడు ఒక 22 మంది అమ్మాయిలు పాకిస్తానీ యువతులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని లాంగ్ టర్మ్ వీసాలతో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటూ వాళ్ళు ఒక 90 మంది వరకు పిల్లల్ని కని ఆ 22 మహిళల్లో ఒక 35% మంది వరకు అప్పుడే అంటే వాళ్ళకి మనవలు మనవరాళ్ళు కూడా పుట్టేశారట. ఇప్పుడు ఆ 22 మంది యొక్కటువంటిది 500 మంది ఫ్యామిలీ అయిపోయిందట.
ఆలోచించండి. ఇలా చాప కింద నీరులా పాకిస్తానీ జాతీయులు గాని వాళ్ళు వచ్చి మన దేశంలో ఎక్కడెక్కడున్నారో కూడా తెలియదు. పాతుకుపోతున్నారు మెల్లిగా. ఇప్పుడు వీళ్ళని బయటికి వెళ్ళిపోమంటే పాపం ఎక్కడ లేని నేతలకు, విపక్షాల వాళ్ళకు, ఇంకా సెలబ్రిటీస్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. అయ్యయ్యో! పాపం వాళ్ళకి సింధు నదీ జలాలను ఎందుకు ఆపేస్తున్నారు? వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి అంటూ ఈ సమంత, సాయి పల్లవి వాళ్ళు వంటి వాళ్ళు వాగుతున్న పిచ్చి వాగుడు చూస్తే వీళ్ళకి డబ్బే ముఖ్యం. దేశం అవసరం లేదన్నమాట. అంటే దేశంలో మనలాంటి వాళ్ళం వెళ్ళి వాళ్ళ యొక్క పాటలు, సినిమాలు చూస్తూ ఉంటే డబ్బు సంపాదించుకుంటూ రేపు పొద్దున ఆ దేశం సర్వనాశనం అయిపోతే పక్క దేశంకెళ్ళి యాక్టింగ్ చేసుకుంటారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. అదే కదా, ఇంకా అంతకంటే ఏమనాలి వాళ్ళని? ఇది వింటుంటేనే భయంతో ఒళ్ళు గగురు పొడుస్తోంది. మన పక్కన, మన ఎదురింట్లో మనం రోజు వెళ్తున్న దగ్గర ఎంతమంది స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉన్నారో మనకేం తెలుసు? అందుకే మీరు కొనే ప్రతి వస్తువు, మీరు వేసే ప్రతి అడుగు, మీరు చేసే ప్రతి స్నేహం, మీరు మాట్లాడే ప్రతి మాట, ఎవరితో చేస్తున్నారు, ఎవరితో మీరు మాట్లాడుతున్నారు, ఎవరి దగ్గర ఏం కొంటున్నారు ఆలోచించి కొనండి. డబ్బులు తక్కువగా వచ్చాయి కదా వస్తువులు అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ కొనకండి. ఆలోచించండి. ఒక వస్తువు కొనే ముందు కూడా ఆలోచించండి. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. శ్రీమాత్రే నమః.